హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు సావిడలు చింతకాయ పులుసు వేసి చేశా అండి. కర్రీ అయితే చాలా బాగొచ్చింది చింతకాయ పులుసు వల్ల. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఉంది. ప్లీజ్ ఫాలో. అయితే ఈ ఫిష్ మాకు మార్కెట్‌లో దొరకగానే ఇంటికే తీసుకొచ్చి క్లీన్ చేసుకున్నామండి. ఎందుకంటే బయట ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడని మేము ఇంట్లోనే తీసుకొచ్చి కావాల్సిన విధంగా క్లీన్ చేసుకున్నాము. వీటిని సావిడాలు అంటారండి. ఇవి మార్నింగ్ మార్కెట్‌కి వెళ్తే అనుకోకుండా ఇక్కడ దొరికాయన్నమాట హైదరాబాద్‌లో. చాలా రోజులైంది ఇది నేను ఆంధ్రాలోనే తీసుకున్నాను. ఇవి ఎండువి మొన్న నేను ఎండు చేపల కర్రీ చేసా. ఎండు చేపలు బూందీ కర్రీ చేసా. అందులో వాడిన చేప ఇదే అన్నమాట. ఇది పచ్చిగా ఉంటే ఈ విధంగా ఉంటుంది. వీటిని ఏంటి అంటే చింతకాయ లేదా చింతపండు పులుసుతో వండుకోవచ్చు పులుసు. కాకపోతే చింతకాయతో చాలా టేస్ట్ ఉంటాయి. సో నేనైతే చింతకాయతోనే వండుతున్నాను. ఇవి నేను ఉడకబెట్టాను అన్నమాట. వీటిని ఇప్పుడు మొత్తం ఈ విధంగా చేసి మొత్తం పులుసు జ్యూస్ తీసేస్తాను. అయితే ఈ కర్రీ ఏంటంటే నేను ఒక వేరే స్టైల్లో చూపిస్తున్నాను. అంటే మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు అన్నమాట. మా అమ్మ చాలా ఈజీగా అన్నమాట. ఇప్పుడు మీకు టైం లేదు, నేను ఫాస్ట్గా ఫిష్ కర్రీ వండాలి అంటే ఈ ప్రొసీజర్ అయితే చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇప్పుడైతే నేను మ్యాష్ చేసేసిన ఈ చింతకాయలు ఏం చేస్తున్నా అంటే స్ట్రెయినర్ పెట్టి ఇందులో జ్యూస్ అంతా నేను ఇందులోకి తీసేస్తున్నా. అంటే డైరెక్ట్ మనం వేస్తే ఇందులో ఉన్న చిన్న చిన్నవి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వెళ్తే సో ఇది చాలా చిక్కగా ఉంది కాబట్టి ఈ జ్యూస్ అనేది స్లో దిగుతుంది. ఇంకా ఇందులో చాలా ఉంది అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మనం తీయాలి. అలా అని చెప్పి బాగా పలుచగా తీయొద్దు. ఇందులో ఎంతైతే ఉందో దాన్ని మొత్తం బాగా మ్యాష్ చేసి ఇందులో ఉన్న జ్యూస్ అంతా మనం ఈ పల్ప్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ నేను ఇందులో వాటర్ వేస్తాను. వాటర్ వేసి తీస్తాను. ఇది చాలా చిక్కుగా ఉంది. అందులో వాటర్ ఇంకా సరిగ్గా నేను వేయలేదన్నమాట. ఫస్ట్ అయితే తీసేస్తా. ఇందులో చాలా ఇందాక నేను చేసింది ఉంది కదా, ఇందులో మిగిలిందంతా కూడా ఇదైతే తీసి పెట్టుకున్నానండి. ఇది సరిపోతుందో లేదో కొంచెం డౌట్ ఉంది ఈ కర్రీలోకి. ముందైతే చూస్తా. ఇది ఇందులో ఇంకా వస్తే కనుక నేను చూస్తా. ఫస్ట్ అయితే ఇది మొత్తం వేసేస్తాను కర్రీలో. ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పీసెస్ అవి వేసేస్తున్నాండి. ఇవి అన్నమాట. చాలా నీట్గా క్లీన్ చేశాను. సో ఇందులో మనం అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు. ఈ కర్రీ ఏంటంటే ఈ స్టైల్లో ఆనియన్ అనేది మనం వేయించాం, ఇందులోనే డైరెక్ట్ వేసేస్తాం అన్నమాట. ఈ విధంగా ఒక ఆనియన్ అయితే వేసానండి, కొన్ని కర్రీ లీవ్స్ వేసాను. ఇప్పుడు నేను ఇందులో కావాల్సినవి వేసేస్తా. కారం, ఫోర్ వేసాను. ఎందుకంటే చేపల కర్రీ కాబట్టి అందులోనూ మనం చింతకాయ వేస్తున్నాం కాబట్టి కారం అనేది చింత పులుపు లాగేస్తుంది. సో నేను కారం అందుకే ఎక్కువ వేసాను. ఇంకా పడితే మళ్ళీ వేస్తాను. సాల్ట్ వేసాను. కొంచెం పసుపు వేస్తున్నా. వీటిని ఎలా అంటే ఇప్పుడు మనం చేత్తో కలపదు, జస్ట్ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఏదైతే పులుపు తీసానో ఇది వాటర్ చింతకాయది ఇది యాడ్ చేసేస్తున్నా. సరిపోతుంది. మరి చింతకాయలు పులుపు ఉన్నాయో లేవో తెలియదు. ఇది కొంచెం ఉడికిన తర్వాత తెలుస్తుంది మనకి. చాలా సింపుల్ అన్నమాట ఈ కర్రీ. కాకపోతే ఉడికించాలి బాగా. ఎందుకంటే నేను ఏం చేశాను, ఆనియన్ అనేది వేయించకుండా వేసా, డైరెక్ట్ వేసా. ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎంత సరిపోతుందో, కర్రీకి ఎంత వేస్తాం అంత వేసేసుకోవాలి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తాను. సావిడాలు చింతకాయ పులుసు కూర. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, అవి పైన వేసేస్తాను. ఉల్లిపాయ ఉడికిపోవాలన్నమాట ఈ కర్రీలో. ఎందుకంటే మనం ఏం చేస్తాం, వేయించలేదు, డైరెక్ట్ వేసాం కాబట్టి ఉల్లిపాయ అనేది ఉడికిపోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పులుపు అండ్ సాల్ట్ సరిపోయింది లేదో చూస్తాను.
ఒక 10 మినిట్స్ వరకు కూడా మూత పెట్టి ఉడికిస్తాను. అయినా కూడా ఇంకా అవ్వదు. ఎందుకంటే ఇది బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇందక్కడ పులుసు వేసినప్పుడు అంటే ఏమి మరిగించకుండా వేసినప్పుడు కలర్ ఎలా ఉంది చూసారా? ఇప్పుడు కలర్ బాయిల్ అయిన తర్వాత ఎలా ఉంది, ఈ కలర్ వేరే వచ్చేస్తుంది. అయితే ఒక 10 మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్లో నేను ఉడికిస్తాను, కుక్ చేస్తా. ఆఫ్టర్ 10 మినిట్స్ నేను సిమ్లో పెట్టేస్తాను. పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా దీన్ని ఉడికిస్తాను. చూపిస్తాను ఉల్లిపాయ చూసారు, ఉడికిపోద్ది అన్నమాట ఉల్లిపాయ. సో ఉల్లిపాయ ఉడికి అంత ఆయిల్ పైకి వచ్చేసరి కూర చాలా కొంచెం స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చాలా టెంప్టింగ్ ఉంది. ఇంకొక 10 మినిట్స్ వరకు కూడా మళ్ళీ అలానే ఉడికించేస్తాను. ఆఫ్టర్ 10 మినిట్స్కి పులుసు అంతా ఎగిరిపోయింది చూసారా, దగ్గరకు అవుతుంది స్లోగా. ఉల్లిపాయ అయితే ఉడికిపోయింది. నేను చెప్పాను కదా 10 మినిట్స్ వరకు ఉంచుతాను. చాలా పులుసు వేసాను, ఇక్కడ వరకు వేసాను. ఆ పులుసు అంతా ఎగిరింది చూడండి. పీస్ ఆనియన్ చూపిస్తాను, ఉడికిపోయింది చూడండి. ఉప్పు అయితే చూసి సరిపోకుండా వేసి ఇంకొక 6 మినిట్స్ వరకు ఉంచి బాగుంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తా. చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. అంటే ఏదైతే ఎక్స్ట్రా ఆయిల్ వాటర్ అనేది ఉందో ఇక్కడ చూపించాం పైకి, ఏదైతే ఎక్స్ట్రా ఆయిల్ అంటే పల్చగా ఉన్నదంతా ఎగిరిపోయింది. ఇది ఇప్పుడు చిక్కగా అయిపోయింది చూడండి. మనం ఇంకా వదిలేస్తే ఇది చింతకాయ పులుసు కాబట్టి తోడుకుపోద్ది, ఇంకా చాలా చిక్కగా అయిపోతుంది. మనం అప్పుడు అన్నంలో కనుపుకోవడానికి సరిగ్గా ఉండేది. సో నేను ఇంకొక 5 మినిట్స్ కాదులేండి, ఒక 3 మినిట్స్ ఉంచి ఆపేస్తాను. కొత్తిమీర వేసేసి ఆపేస్తానండి. ఇప్పుడు నేను కర్రీ ఆపేస్తా, కొత్తిమీర వేసేస్తాను. ఎగిరిపోయింది, దగ్గరికి అయిపోయింది కర్రీ. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.